మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన జూపల్లి కృష్ణారావుకి తిరిగి మంత్రి పదవి దక్కింది. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. 5 ఏళ్ల విరామం తర్వాత జూపల్లికి రేవంత్ రెడ్డి కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. దాంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జూపల్లి కృష్ణారావు 5గురు సీఎంల మంత్రివర్గంలో పనిచేసిన ఘనత దక్కించుకున్నారు. జూపల్లి కృష్ణారావు ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ లో ఒక వెలిగిన నాయకుడు. అయితే అప్పట్లో సొంత పార్టీకే చెందిన డీకే అరుణతో విభేదాలు కారణంగా ఆయన పార్టీని వీడి గులాబీ కండువా కప్పుకున్నారు. తర్వాత కారు పార్టీలో కూడా ఇమడలేక తిరిగి హస్తం నీడకు చేరి కొల్లాపూర్ ఎమ్మెల్యేగా మరోసారి గెలుపొంది మంత్రి అయ్యారు. వనపర్తి జిల్లా చెన్నంబావి మండలం పెద్ద దగడ గ్రామంలో 1955 ఆగస్టు 10న శేషగిరిరావు రత్నమ్మ దంపతులకు ఆయన జన్మించారు. 1999లో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ తరపున జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2004లో జూపల్లి కృష్ణారావు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి ఘన విజయం సాధించారు. 2009, 2012లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ జూపల్లి గెలుపొందారు. మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య క్యాబినెట్లలో జూపల్లి మంత్రిగా పనిచేశారు. డీకే అరుణతో విభేదాల కారణంగా తెలంగాణ ఉద్యమం సమయంలో కాంగ్రెస్ పార్టీకి మంత్రి పదవికి జూపల్లి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కేసీఆర్ క్యాబినెట్ లో భారీ పరిశ్రమలు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఎవరూ ఊహించిన విధంగా జూపల్లి కృష్ణారావు ఓటమి పాలయ్యారు. ఆయనపై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకోవడంతో జూపల్లి రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. అదే పార్టీలో కొనసాగుతూ క్యాడర్ దెబ్బ తినకుండా తానే స్థానిక సంస్థల ఎన్నికల్లో తన అనుచరులను గెలిపించుకున్నారు. టికెట్ తనకే వస్తుందని జూపల్లి ఆశతో ఉన్న సమయంలో సిట్టింగులకే టికెట్లంటూ కేసీఆర్ ప్రకటించడంతో జూపల్లి అసంతృప్తితో రగిలిపోయారు. ఆ సమయంలోనే ఖమ్మం జిల్లాలోని కీలక నేతలు పొంగిలేటి, తుమ్మలతో సంప్రదింపులు జరిపి కాంగ్రెస్ పార్టీలోకి మారడానికి డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన జూపల్లికి కొల్లాపూర్ కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. ఇప్పటికే 5 సార్లు ఎమ్మెల్యేగాను మంత్రిగాను పనిచేసిన జూపల్లి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి ఘన విజయం సాధించారు. ఆయన సీనియారిటీకి తగ్గట్టు రేవంత్ క్యాబినెట్ లో స్థానం దక్కింది. ఇప్పుడు 5వ సీఎం మంత్రివర్గంలో కూడా ఆయన బాధ్యతలు నిర్వహించనున్నారు.